హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో బట్ వీడియో నేను మీకు ఫైర్బోల్ట్ థండర్ ఈ వాచ్ని అయితే అన్బాక్సింగ్ చేసి ఈ వాచ్లో ఎలాంటి ఫీచర్స్ వస్తున్నాయి, ఎందుకు ఉన్న స్మార్ట్ బ్యాండ్స్ అన్నింటిలోకి 5,000 లోపు ఇది ఎందుకు అంత స్పెషల్ అనేది తెలుసుకోవడానికి వీడియో కంప్లీట్గా చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ నన్ను ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే, బ్రో 5,000 రూపాయలు నా బడ్జెట్, రౌండ్ షేప్లో ఉండే వాచ్ కావాలి, అందులోనూ కాలింగ్ ఫీచర్ ఉండాలి అని, ఆమ్లెట్ డిస్ప్లే ఉండాలని చాలామంది అడుగుతుంటారు. అట్లీస్ట్ ఆమ్లెట్ డిస్ప్లే అని కొంతమంది, కాలింగ్ ఫీచర్ కావాలని కొంతమంది అడుగుతుంటారు. రౌండ్ షేప్లో మనకి రియల్మీ వాచ్ ఉంది, కానీ అందులో మీకు ఆమ్లెట్ డిస్ప్లే చూడడానికి కనిపించదు. బట్ ఆమ్లెట్లో కావాలి, రౌండ్ షేప్లో ఉండాలి అంటే మాత్రం మీకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఈ ఫైర్బోల్ట్ థండర్ అనమాట. అయితే ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి లోపల వాచ్ ఎలా ఉంది, లోపల ఏం ప్రోడక్ట్స్ వస్తున్నాయి, ఆ బడ్జెట్కి వాచ్ని కొనొచ్చా లేదనేది తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, బాక్స్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు 1.32 ఇంచెస్ ఆమ్లెట్ డిస్ప్లే అని రాస్తుంది. సో స్పెసిఫికేషన్స్ అన్ని మనం అన్బాక్సింగ్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ ప్రైస్ చూస్తే ఏకంగా 12,999 రూపాయలు అని రాస్తున్నారు. అంత ప్రైస్ అయితే ఉండదు, మోస్ట్లీ ఇది మీకు అమెజాన్లో 5,000 రూపాయలు లోపే వచ్చేస్తుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొనుక్కునే పనితే ఆ లింక్ ద్వారా కొనడానికి ట్రై చేయండి. అండ్ బ్యాక్ సైడ్ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు, దాంతోపాటు మెయిన్ ఫీచర్స్ కొన్ని మెన్షన్ చేస్తున్నారు. సో సింపుల్గా సీల్ ఏం లేదు, డైరెక్ట్గా మనం ఓపెన్ చేయడమే. ఒక ప్లాస్టిక్ పేపర్ చూటిచ్చారు, అది ఇందాక తీయేసాను. సో డైరెక్ట్గా ఓపెన్ చేయడమే. సో ఫ్రెండ్స్, లోపల మనకు ఒక ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు, కొన్ని పేపర్ వర్క్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ మనకి ఏదో స్పాన్సర్ కార్డ్స్ కొన్ని ఉన్నాయి. దాంతోపాటు గానా 3 months సబ్స్క్రిప్షన్ ఒక కార్డ్ ఇచ్చాడు, అండ్ G5 1 month సబ్స్క్రిప్షన్ కార్డ్ ఇచ్చాడు. దాంతోపాటు బోల్ట్ ప్లే యాప్ మెంబర్షిప్ అంట, ఏదో పక్కన పెట్టేద్దాం, 5 కార్డులు ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఒక యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ఫస్ట్ ఒకసారి చూసుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను కూడా అంతా ఒకసారి చూసుకున్నాను, ఒక క్లారిటీ వచ్చింది. సో అవన్నీ పక్కన పెట్టేద్దాం, వాచ్ ఎలా ఉందో మెయిన్గా చూద్దాం. సో వాచ్ చూస్తే ఈ విధంగా ఉంటుంది. పైన మీకు విరాట్ కోహ్లీ స్టిక్కర్ అంటే ఇచ్చారు. సో స్టిక్కర్ని వీకేద్దాం. అండ్ వెనకాల కూడా ఒక చిన్న స్టిక్కర్ ప్రొవైడ్ చేశారు, అది కూడా తీసేద్దాం. సో ఓవరాల్గా వాచ్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ స్ట్రాప్ క్వాలిటీ చాలా బాగుంది, క్వాలిటీగానే ఉంది. అండ్ 1.32 ఇంచెస్ ఆమ్లెట్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి మనం పవర్ ఆన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాచ్లో ఛార్జింగ్ అయితే లేదు, నేను ఛార్జింగ్ పెట్టాను, 2 hours ఛార్జింగ్ పెట్టాను. సో ఇప్పుడు ఫుల్ అయింది. ఇది ఫైర్బోల్ట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ మనం లాంగ్ ప్రెస్ చేస్తే మనకి వాచ్ ఫేస్ అన్ని అనేబుల్ అవుతాయి. సో స్వైప్ చేసుకుంటూ వెళ్తే చాలా వాచ్ ఫేస్ ఉంటాయి. సో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ పైన కిందకి స్వైప్ చేస్తే మీకు బ్యాటరీ పర్సెంటేజ్ కనిపిస్తుంది, టైమ్, డేట్ ఇవన్నీ కనిపిస్తాయి. దాంతోపాటు సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్లో మీకు గేమ్ ఆప్షన్ ఉంటుంది. 2 చిన్న గేమ్స్ ప్రొవైడ్ చేశారు. చిన్నప్పుడు ఆడుంటాం ఈ గేమ్ని, 𝗧𝗵𝗆 ఏదో ఉంటుంది దీని పేరు. సో ఈ గేమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ 2048 అని ఒక గేమ్ ఇచ్చారు. సో ఇది నాకు బాగా నచ్చింది, చాలాసేపు ఎక్కువగా ఆడుకుంటా ఉన్నాను. అండ్ దాంతోపాటు స్టాప్ వాచ్ ఇచ్చారు, అలారం ఇచ్చారు, టైమర్ ఉంది, బ్రైట్నెస్ ఉంది, వైబ్రేషన్ ఉంది, థియేటర్ మోడ్ ఉంది, రీసెట్, పవర్ ఆఫ్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్రైట్నెస్ కంట్రోల్ ఉంటుంది. బ్రైట్నెస్ మనం పీక్ బ్రైట్నెస్ ఇంతవరకు వస్తుంది. అండ్ దాని తర్వాత వైబ్రేషన్ మోడ్ ఇచ్చాడు. అండ్ దాంతోపాటు టార్చ్ లైట్ ఆప్షన్ ఇచ్చాడు. థియేటర్ మోడ్ అనమాట. సో థియేటర్ మోడ్ అంటే సినిమా చూసినప్పుడు వైబ్రేషన్ అనేది 0 అయిపోద్ది అండ్ బ్రైట్నెస్ కూడా తగ్గిపోద్ది. సో ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి పైన ఉన్న ఫీచర్స్. కింద నుంచి పైకి అంటే నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కంటే మీకు స్టెప్స్ కౌంట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని స్టెప్స్ చేశారు, ఎన్ని గంటలు నిద్రపోయారు, ఎన్ని క్యాలరీస్ కరిగినాయి, ఇవి కనిపిస్తాయి. అండ్ తర్వాత హెల్త్, హార్ట్ రేట్, టెంపరేచర్, SpO2 కనిపిస్తాయి. తర్వాత వెదర్ కనిపిస్తుంది. తర్వాత సాంగ్ కంట్రోల్ ఉంటుంది. సాంగ్ ప్లే అవ్వదు, మొబైల్లోనే ప్లే అవుతుంది, బట్ జస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు, అంతే కనిపిస్తాయి రైట్ సైడ్ అయితే. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే ఇక్కడ మనకి మెయిన్ మెనూ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది, ఇందా చూసిన సేమ్ సెట్టింగ్స్ ఉంటాయి. అండ్ తర్వాత బ్రీత్ ఆప్షన్ ఉంటుంది, బ్రీత్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఇన్హేల్, ఎక్సేల్ ఉంటాయి. అండ్ మ్యూజిక్ కంట్రోల్ ఉంది, షటర్, జస్ట్ మీరు మొబైల్ కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ షటర్ క్లిక్ చేయగానే ఫోన్లో ఫోటోలు పడతాయి. అండ్ వెదర్ కండిషన్ ఉంది, SpO2 ఉంది, AI వాయిస్ ఉంది. గూగుల్ అసిస్టెంట్ లాగా AI వాయిస్ అంటే బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నప్పుడు గూగుల్ అసిస్టెంట్ అనేబుల్ అయ్యి మీకు ఆన్సర్స్ అయితే ఇస్తుంది అనమాట. సిరి ఉంటే సిరి, గూగుల్ అసిస్టెంట్ ఉంటే గూగుల్ అసిస్టెంట్, ఈ 2 యాక్టివేట్ అవుతాయి. అండ్ కాల్ ఆప్షన్ ఉంది, ఇది మెయిన్ ఈ ఫోన్ అట్రాక్టింగ్ ఫీచర్ అయితే. ఫోన్ కనెక్ట్ చేసే చూపిస్తాను. అండ్ ఎక్సైజ్ మోడ్స్ ఉన్నాయి, చాలా ఎక్సైజ్ మోడ్స్ అయితే ఉంటాయి, చాలా స్పోర్ట్ మోడ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇక్కడ చెక్ చేయొచ్చు. అండ్ హార్ట్ రేట్ సెన్సార్ ఉంది, స్లీప్ ట్రాకింగ్ ఉంది, స్టెప్స్ కూడా కౌంట్ చేస్తుంది అనమాట. ఒకసారి నేను మీకు ఫస్ట్ బ్లూటూత్ కనెక్ట్ చేసి యాప్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీరు ప్లే స్టోర్లో 𝗏𝗵𝗆 అని ఒక యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు వాచెస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ యాడ్ డివైస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అక్కడ డైరెక్ట్గా మీకు నియర్ బై డివైస్ కనిపిస్తాయి. దాన్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఫైర్బోల్ట్ థండర్ కనిపిస్తుంది. లొకేషన్ అండ్ బ్లూటూత్ ఈ 2 ఆన్ చేసి పెట్టుకోండి, డైరెక్ట్గా కనెక్ట్ అయిపోద్ది. కనెక్ట్ అవ్వగానే ఇక్కడ మీకు వాచ్ ఫేస్ ఉన్నాయి. ఇక్కడ మీకు చాలా వాచ్ ఫేస్ ఉంటాయి. కస్టమ్ వాచ్ ఫేస్ ఇక్కడ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఎడిట్ క్లిక్ చేసి మీ గ్యాలరీలో ఏదైనా ఫోటో పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు పెట్టుకోవచ్చు. అండ్ నేనైతే పెట్టట్లేదు, రిమైనింగ్ చూద్దాం. సో ఇదైతే బాగుంది. అండ్ మోర్ వాచ్ ఫేస్లోకి వెళ్తే ఇంకా చాలా వాచ్ ఫేస్ మీకు కనిపిస్తాయి. ఓకే, చాలా వాచ్ ఫేస్ కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ మీరు ఇంకా చాలా ఉంటాయి. వీటన్నింటినీ మీకు ఏదైతే నచ్చిందని డౌన్లోడ్ చేసుకొని మీరు దాన్ని సెట్ చేసుకోవచ్చు. దాంతోపాటు నోటిఫికేషన్స్, మనకి ఏ నోటిఫికేషన్స్ కావాలనేవి ఆన్ చేసుకోవచ్చు ఫోన్లోవి.
అండ్ అలారమ్స్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. షటర్ ఇందా చెప్పా కదా, షటర్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫోటోలు పడతాయి ఫోన్లో, ఇది ఒక ఆప్షన్ ఉంది. అండ్ ఫేవరెట్ కాంటాక్ట్స్ ఉంటాయి. సో మెయిన్గా కాంటాక్ట్స్ ఏంటంటే మనం కొన్ని కాంటాక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మనం కాంటాక్ట్స్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కాంటాక్ట్స్ యాడ్ చేసుకుంటే అవి మాత్రం మీరు వాచ్ ద్వారా కాల్ చేయడానికి కుదురుద్ది, వేరే కాంటాక్ట్స్ మీరు కాల్ చేయలేరు అనమాట. బట్ ఇన్కమింగ్ వస్తుంది, అవుట్ గోయింగ్ పోదు. అండ్ అదర్స్లో రిమైనింగ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది ఓవరాల్గా యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ మీకు టెంపరేచర్ కానీ స్టెప్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇంతే సింపుల్ బేసిక్గా ఉంది. సో ఇప్పుడు మనం ఒకసారి కాల్ ఆప్షన్లోకి వెళ్దాం. కాల్ ఆప్షన్లో మీకు రీసెంట్గా మాట్లాడడం అన్నీ కనిపిస్తుంటాయి. అండ్ ఇక్కడ డైల్ ప్యాడ్ ఉంది, ఇక్కడ మీరు డైరెక్ట్గా నంబర్ ఎంటర్ చేసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు కాల్స్ అయితే చేసుకోవచ్చు. కింద మీకు కాంటాక్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇందాక ఫోన్లో సింగ్ చేసుకున్న కాంటాక్ట్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి, వాటికి మాత్రమే మీరు కాల్ చేసుకోవచ్చు, వేరే కాంటాక్ట్స్ మీరు కాల్ చేయలేరు అనమాట. నంబర్ ఉంటే డైల్ ప్యాడ్ నుంచి డైరెక్ట్గా చేసుకోవచ్చు, బట్ కాంటాక్ట్ నుంచి చేయాలంటే మాత్రం అవి మీరు ముందుగానే యాడ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీరు కాల్ చేసుకోవచ్చు, కాల్ అయితే ఈ విధంగా వెళ్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు కాల్ అటెండ్ చేసుకోవచ్చు, కాల్ అంటే కట్ చేసుకోవచ్చు. మొత్తం ఫోన్లోనే జరుగుద్ది, బట్ ఇక్కడ నుంచి మనం కాల్ కట్ చేయడం కానీ యాక్సెప్ట్ చేయడం కానీ వాచ్లో ఏం చేసుకోవచ్చు. ఈ వాచ్లో మేజర్ అట్రాక్టింగ్ ఫీచర్ వచ్చేటప్పటికి డిస్ప్లే అనమాట. ఇందులో మీకు 1.32 ఇంచెస్ AMOLED డిస్ప్లే చూడడానికి కనిపిస్తుంది. కాకపోతే ఇది మీకు హెవీ సన్లైట్ మిట్ట మధ్యాహ్నం మీరు రోడ్ మీదకి వెళ్తే మాత్రం మీరు ఫుల్ బ్రైట్నెస్ పెట్టినా మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, బట్ నార్మల్ బ్రైట్నెస్లో ఇండోర్లో మీకు బాగానే ఉంది. బట్ ఎక్కువ సన్లైట్లోకి వెళ్తే మాత్రం మీకు డిస్ప్లే అనేది అంత క్లియర్గా లేదు. AMOLED డిస్ప్లేస్ అంటే అంతే, మీరు మరీ హెవీ ఎండ్లోకి వెళ్తే సరిగ్గా కనిపించవు. బట్ AMOLED డిస్ప్లే చూడడానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దాంతోపాటు స్ట్రాప్ క్వాలిటీ చాలా ఎక్సలెంట్ స్ట్రాప్ క్వాలిటీ ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది. దాంతోపాటు వెయిట్ కూడా కొంచెం తక్కువే ఉంది, 64 grams వెయిట్ అయితే ఉంది, అంత బరువు అనిపించట్లేదు. అండ్ వాచ్ ఫేస్ కూడా మనకి వాచ్లో అయితే మీకు ఒక 8-9 వాచ్ ఫేస్ ఇచ్చారు, కానీ మీరు యాప్లోకి వెళ్తే చాలా వాచ్ ఫేస్ ఉంటాయి. మీకు నచ్చిన వాచ్ ఫేస్ మీరు ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు మ్యూజిక్ కంట్రోల్ ఆప్షన్ ఉంటుంది, వెదర్ రిపోర్ట్ వస్తుంది, కెమెరా షటర్ ఆప్షన్ ఉంది, AI వాయిస్ ఉంది. AI వాయిస్ అంటే గూగుల్ అసిస్టెంట్, మీ ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ ఉంటే గూగుల్ అసిస్టెంట్, సిరి ఉంటే సిరి యాక్టివేట్ అవుతుంది. జస్ట్ దాన్ని ఆన్ చేసుకొని మీరు మాట్లాడితే చాలు, అవుట్పుట్ అనేది ఫోన్లో వస్తుంది. యాక్యురసీ గురించి మాట్లాడితే దీని స్టెప్ యాక్యురసీ మెయిన్గా ఎక్కువగా నేను టెస్ట్ చేసిన స్టెప్స్ మాత్రమే. స్టెప్ యాక్యురసీ మాత్రం అంత పర్ఫెక్ట్గా లేదు, అఫ్కోర్స్ ఏది కూడా పర్ఫెక్ట్గా ఉండదు, ఒక 80 to 90% పర్ఫెక్ట్గానే ఉంది. అంటే మీరు ఒక 100 అడుగులు వేస్తే ఇది ఒక 80 చూపించడమో లేకపోతే 120 చూపించడమో, ఇలా ఒక 20 అటు ఇటుగా చూపిస్తుంది తప్ప యాక్యురసీ అయితే పర్లేదు, బాగానే ఉంది. మీరు అంతకన్నా ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. హార్ట్ రేట్ కానీ SpO2 కానీ అన్ని ఆల్మోస్ట్ ఒక 90% యాక్యురసీ కానీ చూపిస్తున్నాయి. పెద్దగా ఇష్యూ అయితే ఏం లేదు. దీనిలో మనకి స్లీప్ మానిటరింగ్ ఉంటుంది, బాడీ టెంపరేచర్ కూడా మెజర్ చేస్తుంది, ఇది కూడా ఒక మంచి విషయం. అండ్ మెయిన్గా మనం మాట్లాడాల్సింది బ్యాటరీ గురించి. సో బ్యాటరీ వచ్చేటప్పటికి దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి నియర్లీ 2 hours టైం పడుతుంది. అండ్ డిశ్చార్జ్ గురించి మాట్లాడితే ఇక్కడ 2 కేటగిరీస్ చూడాలి, ఒకటి విత్ బ్లూటూత్ కనెక్షన్, 2 వితౌట్ బ్లూటూత్ కనెక్షన్. విత్ బ్లూటూత్ కనెక్షన్ అంటే మీరు ఫోన్ని బ్లూటూత్తో పేర్ చేస్తే, ఈ వాచ్తో పేర్ చేస్తే, బ్లూటూత్ ఆన్ చేసి ఇది పేర్లో ఉన్నప్పుడు మీకు ఈ వాచ్ అనేది హార్డ్లీ ఒక 5 hours కన్నా ఎక్కువ రాదు, మహా అయితే 4-5 hours కన్నా మీకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే రాదనమాట. గుర్తుపెట్టుకోండి. బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటేనే మీరు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు, బ్లూటూత్ కాల్స్ అయితే చేసుకోవచ్చు. బట్ ఎనేబుల్లో అంటే మీరు బ్లూటూత్ కనెక్ట్ చేస్తే మాత్రం మోస్ట్లీ 5 hours కన్నా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అయితే రాదు. మీరు బ్లూటూత్ డిస్కనెక్ట్ చేసి మీరు ఒక నార్మల్ స్మార్ట్ వాచ్ లాగా దీన్ని యూజ్ చేసుకుంటారనుకుంటే మాత్రం ఈజీగా దీని బ్యాటరీ లైఫ్ 10 days ఈజీగా వస్తుంది. అండ్ కాలింగ్ ఫీచర్ గురించి మాట్లాడితే ఇందులో మనకి కాలింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. అయితే ఈ కాలింగ్ ఫీచర్ ఎలా ఉందంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీకు ఇక్కడ వాయిస్ వినిపిస్తాను చూడండి, స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వచ్చేటప్పటికి వాచ్ స్పీకర్ నుంచి వస్తుంది. సో దగ్గరగా పెట్టుకొని చెవులో పెట్టుకొని వింటే మాత్రం బాగానే వినపడుతుంది, కానీ ఎక్కువ జనం ఉన్న రూమ్ లో నాయిస్ ఎక్కువ ఉన్నా, బయట నాయిస్ ఎక్కువ ఉన్నా కూడా మీకు అంత క్లియర్ ఆడియో అయితే వినపడట్లేదు. స్పీకర్ క్వాలిటీ ఒకసారి ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. ఆడియో క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంటుంది స్పీకర్ నుంచి. సో అదేవిధంగా మైక్ క్వాలిటీ ఎలా ఉందో కూడా ఒకసారి చూడండి. సో ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వచ్చేటప్పటికి వాచ్ స్పీకర్ నుంచి వస్తుంది. సో దగ్గరగా పెట్టుకొని చెవులో పెట్టుకొని వింటే మాత్రం బాగానే వినపడుతుంది, కానీ ఎక్కువ జనం ఉన్న రూమ్ లో నాయిస్ ఎక్కువ ఉన్నా, బయట నాయిస్ ఎక్కువ ఉన్నా కూడా మీకు అంత క్లియర్ ఆడియో అయితే వినపడట్లేదు. సో నాకైతే ఈ స్పీకర్ క్వాలిటీ ఓకే బాగానే ఉంది, మరి ఎక్కువ క్రౌడ్లో ఉంటే వినిపిస్తుంది, కానీ ప్రశాంతంగా రూమ్లో ఉంటే మాత్రం క్లియర్గా అనిపిస్తుంది. బట్ ఆడియో క్వాలిటీ మీరు ఇక్కడి నుంచి మాట్లాడేది అవతల పర్సన్కి మాత్రం కొంచెం లోగా వినిపిస్తుంది అనమాట. ఎక్కడ దూరంగా మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో కొంచెం తక్కువగా నాయిస్ అనేది వినిపిస్తుంది. సో అది మాత్రం స్పీకర్ క్వాలిటీ బాగానే ఉంది, కానీ మైక్ క్వాలిటీ మాత్రం అంత సూపర్గా అయితే లేదు, పర్లేదు, డీసెంట్గానే ఉంది. కాలింగ్ ఫీచర్ ఆన్ చేసుకుంటే మాత్రం మీకు బ్యాటరీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. రిమైనింగ్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. బట్ మెయిన్ నెగిటివ్స్ గురించి మాట్లాడితే కాలింగ్ ఫీచరే పెద్ద నెగిటివ్. ఎందుకంటే ఎక్కువగా దీని సెల్లింగ్ పాయింట్ కూడా కాలింగ్ ఫీచరే. ఎక్కువ మంది కాలింగ్ ఫీచర్ అని దీన్ని కొంటారు, బట్ మనం అసలు వాడడం కాలింగ్ ఫీచర్. నేను పెట్టేసి చెప్తాను, అస్సలు వాడడం. మనం కొన్న ఒక 2-3 days వాడతామేమో, తర్వాత ఖచ్చితంగా వాడడం. ఎందుకంటే మనకి కాలింగ్ ఫీచర్ కన్నా ముఖ్యం బ్యాటరీ అనమాట. ఇప్పుడు కనెక్ట్ చేసుకున్నాము కాలింగ్ ఫీచర్, ఎప్పుడు కాల్ వస్తుందో మనకు తెలియదు, మనం ఎప్పుడు ఫోన్ చేస్తామో తెలియదు, అంతసేపు బ్యాటరీ ఉండాలి కదా.
5 hours బ్యాటరీ డ్రైన్ అయిపోయినప్పుడు ప్రతిసారి 5 hours ఒకసారి ఛార్జింగ్ పెట్టుకొని కూర్చొని చూస్తూ ఉండలేరు కదా, ఎవరైనా ఫోన్ చేస్తే ఎత్తుతామని. అలా ఉండదు పరిస్థితి. ఖచ్చితంగా మీరు కాలింగ్ ఫీచర్ అయితే యూజ్ చేయరు, అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. సో కాలింగ్ ఫీచర్ కోసం మాత్రమే నేను వాచ్ కొంటున్నాను అంటే మాత్రం బెటర్ ఆలోచించండి. ఖచ్చితంగా మీరు యూజ్ చేయరు గ్యారంటీగా. దాంతోపాటు దీని డిస్ప్లే గ్లాస్ కదా, కొంచెం జాగ్రత్తగా వాడండి. సో స్క్రీన్ గార్డ్ ఖచ్చితంగా తీసుకోండి, బెటర్ స్క్రీన్ గార్డ్ అప్లై చేస్తే మీకు వాచ్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఈ వాచ్ గురించి అయితే. ఈ బడ్జెట్లో ఈ వాచ్ని కొనొచ్చా లేదా అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ వాచ్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఎవరు ప్రిఫర్ చేయాలంటే నాకు రౌండ్ షేప్లో ఆమ్లెట్ డిస్ప్లే వాచ్ కావాలి అనుకుంటారో వాళ్ళు దీన్ని పిక్ చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే రౌండ్ షేప్లో ఆమ్లెట్ డిస్ప్లేస్ అండర్ 5,000 ఏది లేదు. అన్నీ చూసాను, ఏది లేదు. అండర్ 5,000లో మీకు ఆమ్లెట్ డిస్ప్లే దొరకదు. దొరికినా కూడా రౌండ్ షేప్లో మీకు దొరకదు అనమాట. ఇది ఒక్కటే ఉంటుంది. సో అదొక్కటే ఉంది కాబట్టి తీసుకోవచ్చు. బాక్స్ షేప్లో ఉన్నా పర్లేదు అనుకుంటే మీకు చాలా ఉన్నాయి. నాయిస్ కలర్ ఫిల్టర్ అల్ట్రా 2 ఏదో ఉంటుంది, ఇంకా చాలా ఉన్నాయి. బట్ రౌండ్ షేప్లో ఇది ఒక్కటే ఉంటుంది. సో అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ కాలింగ్ ఫీచర్ కోసం అంటే మాత్రం బెటర్ టు అవాయిడ్. కాలింగ్ ఫీచర్ అంత అసలు వాడము, ఖచ్చితంగా బ్యాటరీ లైఫ్ బాగాలేదు అండ్ కాలింగ్ క్వాలిటీ కూడా బాగాలేదు. సో మనకి ఎక్స్పీరియన్స్ కూడా అంత ఎక్సలెంట్గా తెలియదు. సో కొన్న 2 రోజులు అట్లా టెస్టింగ్ కోసం వాడతాను తప్ప మోస్ట్లీ అయితే మనం దాన్ని యూజ్ చేయము. సో ఇది ఓవరాల్గా. అండ్ ఈ వాచ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కొనుక్కునే పంతే లింక్ ద్వారా కొనడానికి ట్రై చేయండి, మన ఛానల్కి ఎంతో హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.